పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కీర్తి అనే ఒక హిందూ మహిళని ఫహాద్ అనే ఒక ముస్లిం యువకుడు లవ్ జిహాద్ పేరుతోటి దాదాపు 9 సంవత్సరాలు మోసం చేశాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మహిళనే నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళతో పాటు పోలీస్ స్టేషన్ దగ్గరికి మరో వ్యక్తి రావడం జరిగింది. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు విశాలన్న. ఇప్పుడు కీర్తి అనే మహిళ మీకు ఎలా తెలుసు? అంటే వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండ్ అన్న. సో అట్లానే మనకు అప్రోచ్ అయ్యిండే ఇట్లా ఇష్యూ అవుతుంది అని. సో ఆయన పాకిస్తానీ అని ఎక్కడ చెప్పలేదు స్టార్టింగ్ నుంచి కూడా. ఆయన పాకిస్తాన్ అంటే నేషనాలిటీ అనేది పాకిస్తాన్ అని చెప్పలేదు. ఆయన ఇక్కడ వచ్చినాడు, ఆయన ఎట్లా వచ్చినాడు కూడా మనకు తెలియదు. వచ్చినాడు ఎప్పుడు 90sలో వచ్చిండు. వచ్చిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ బేస్ మీద ఆయన ఆధార్ కార్డు అవన్నీ కూడా తెచ్చుకున్నాడు అంట. అంటే 1998లో ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. 98లో వచ్చినాడు. వచ్చిన తర్వాత 2010లో మనకు ఆధార్ కార్డు వచ్చింది. 2010లో మనకు ఆధార్ కార్డు వచ్చింది. 2016లో మన సిటిజన్షిప్ వచ్చింది. సిటిజన్షిప్ కూడా రీసెంట్గా వచ్చింది. అదే 2010లో వచ్చిన ఆధార్ కార్డు 100% అది ఫేక్ అయి ఉండొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వాడు ఎక్కడైతే బయట అందరికి చెప్తున్నాడు డిపార్ట్మెంట్లో కూడా వాడు ఇంటర్మీడియట్ అయిందని చెప్తున్నాడు. కానీ వాడు డిగ్రీ సర్టిఫికేట్స్ మళ్ళీ అక్క దగ్గర ఉన్నాయి. అట్లానే చాలా డాక్యుమెంట్స్ వాడు ఎక్కడ కూడా వాడు ఇండియన్ అని చెప్పుకోలేదు. వాడు ప్రతి డాక్యుమెంట్లో వాడు నేషనాలిటీ ఇండియన్ అనే పెట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడే లోపల మేము చూసిన డాక్యుమెంట్ ఒకటి వచ్చింది. ఆ డాక్యుమెంట్లో వాడిని క్లియర్గా ఉంది వాడు పాకిస్తానీ అని, వాడి నేషనాలిటీ పాకిస్తానీ అని. అవును, పాకిస్తానీ అని ఉంది. సో ఆ డాక్యుమెంట్ బేస్ మీదనే మనం కూడా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పాకిస్తానీ అని చెప్తే పాకిస్తానీ అని చెప్పాల్సింది అక్కడ నిజంగా ప్రేమ ఉంటే. ఆయన పాకిస్తానీ అబ్బాయి అయ్యే ఒక ఇండియన్లా నటించి ఇండియన్లో యాక్ట్ చేసి ఒక హిందూ అమ్మాయిని దాంట్లో బేసికల్గా లవ్ చేసి ట్రాప్ చేసి ఆమెను కన్వర్ట్ చేసిన తర్వాత హింసించి ఇన్ని ఇయర్స్ ఇప్పుడు పాకిస్తానీ అని బయటపడిన తర్వాత కీర్తి అనే మహిళకు అతను పాకిస్తానీ అని ఎప్పుడు తెలిసింది? ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఎప్పుడైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఆ టైంలో ఆయన కాల్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా కాల్స్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఎల్టీవీ మీది ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా అనేది ఒక కాల్ వస్తే ఆ టైంలో ఇదంతా బయటపడింది. అప్పటి వరకు తనకు కూడా తెలియదు హీజ్ అ పాకిస్తానీ అని. ముందుగా కీర్తి అనే మహిళ మీ దగ్గరికి వచ్చిందా, లేకపోతే మీరు ఈ విషయం తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళిరా? సో నాకు వాళ్ళ బ్రదర్ త్రూ మనకు విషయం తెలిసింది. ఆ తర్వాత సరేక మీరు రండి మనం మాట్లాడదామంటే మేము కలిసాము. మొత్తం అక్క దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి మనకు తెలిసిన వాళ్ళ త్రూ మాట్లాడాము. సో ఒక 1 డే మేము కూడా అంటే వానికి రెడ్ హ్యాండెడ్గా వానికి ఇది ఒకటే కాదు, వాడిని దీంతో పాటు వేరే ఇండియన్ అమ్మాయిలతో కూడా వాడు బయట అఫైర్స్ పెట్టుకుంటున్నాడు. అది కూడా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బాగుంటుంది అని దాని గురించి మేము వెయిట్ చేశాము. నిన్న ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు, వేరే అమ్మాయితోని ఒక నగ్నంగా ఉన్నాడని చెప్పి వస్తున్నాయి వార్తలు, నిజమేనా? ఆ టైంలో మీరు పట్టుకున్నప్పుడు లేదు, మేమైతే చూడలేదు. ఎందుకంటే మమ్మల్ని లోపల పోనీయలేదు. మన ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళు ఒక లేడీ ఎస్ఐ మేడం ఉండే, వాళ్ళే లోపలికి వెళ్ళారు, వాళ్ళని తీసుకొచ్చారు, మమ్మల్ని లోపలికి వెళ్ళలేదు. కాకపోతే ఇంట్లో ఉండే ఇద్దరు కలిసి ఉండే వాళ్ళ నార్మల్గా వాళ్ళు కిస్ చేసుకుంటున్న ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి అక్క దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు 100% వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నట్టే అని మేము అనుకుంటున్నాం. అంటే ఇట్లా ఈ ఒక్క మహిళనే కాదు, కీర్తి అనే మహిళనే కాదు, చాలా మందిని మోసం చేసినని మీరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాం. దీంట్లో బేసికల్గా ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని కావాలని మతం మార్పిడి చేసి ఆమెని వాళ్ళ పిల్లలను కూడా మతం మార్పిడి చేసి వాళ్ళకు గుడిలకు గోపురాలకు ఎక్కడ పోకుండా ఏదైతే వాళ్ళ ఇండియన్ కల్చర్కి దూరం చేస్తారు. ఇప్పుడు హిందూ సంస్కృతిని దూరం చేస్తున్నారు. అట్లా చేసుకుంటా గుడిలను తిట్టడం అవన్నీ చేయడం అంటే అది 100% ఒక మైండ్ సెట్ అర్థమవుతుంది. వాడి మైండ్ సెట్ కమ్యూనల్ మైండ్ సెట్. వాడు కావాలని అంటే ఏదైతే పర్సన్స్ని రెచ్చగొడుతున్నాడు రిలీజన్ బేస్ మీద, అక్కడ కూడా రెచ్చగొట్టినట్టే వాడు దేవుళ్ళని తిడుతున్నాడు అంటే దానివల్ల అయ్యే రేపు పొద్దుల గొడవలు కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి బాధ్యత మళ్ళీ వాడే ఉంటాడు కదా. ఇంకోటి వాడు ఇక్కడోడు అంటే అది నడుస్తుంది. వాడు ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చి ఇక్కడ చేసిండు. ఇప్పుడు పహల్గామ్లో వచ్చిన ఎవరైతే టెర్రరిస్టులు వచ్చారో వాళ్ళ ఐడెంటిటీ ఇండియన్ అని ఏడా రాసిలేదు, తల మీద రాసుకొని రారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వీడు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఉండొచ్చు, మాకు అంటే మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగానే పర్సన్స్ గన్లు పట్టుకొని వచ్చి దాని ఓన్లీ హిందువా కాదా అని చూసి చంపిన వాళ్ళు. ఇప్పుడు అయినా కూడా ఒక హిందూ అమ్మాయిని హిందువా కాదా అని చూసి ఆయన కన్వర్ట్ చేసి ఉండొచ్చు, మనకు చెప్పలేం కదా. అది కూడా ఒక టైప్ ఆఫ్ టెర్రరిజం ఉండొచ్చు. ఇక్కడ బయట హిందువులలో చర్చ నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆమె 2016లో ఆయనను పెళ్లి చేసుకుంది, కన్వర్ట్ అయిపోయింది ముస్లిం కమ్యూనిటీకి. సో ఇప్పుడు ఆమె మళ్ళీ హిందూ కమ్యూనిటీలోకి వచ్చే అవకాశం అంటే కోరుకుంటుందా, లేకపోతే మీకు ఏం చెప్పింది ఆ విషయంలో? ఆమెకి యాక్చువల్గా అక్కడ కమ్యూనిటీ మీదనే అట్లా కమ్యూనిటీ త్రూవే బయటికి రావాలా అన్నట్లుంటే 2016 నుంచి ఇప్పటివరకు చాలాసార్లు ఆయన హింసించిండు, కొట్టిండు, తిట్టిండు, అన్ని విధాలుగా ఆమె భరించింది. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం మన దాంట్లో ఉంటుంది ఒకటే భార్య ఒకటే హస్బెండ్ అన్న థింగ్లో మన హిందువులు ఉంటారు. సో తను పుట్టి పెరిగింది ఒక హిందూ ఫ్యామిలీ నుంచి. సో తను ఎవరితోనైతే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎవరు అనుకుందో సరే పాస్ట్లో డైవర్స్ అయింది,
అయిపోయింది, చిన్న పిల్ల ఉంది, ఆ పిల్లల లైఫ్ ఖరాబ్ కావద్దని ఇప్పుడు అదే వీక్ మూమెంట్లో ఈయన ఎమోషనల్గా అది చేసిండు. సో ఈమె ఏం చేసింది, సరే తిట్టినా కొట్టినా ఏదున్నా కూడా నా హస్బెండే కదా అనుకొని ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత తిట్టినా ఎంత కొట్టినా అన్నిటికీ ఆమె తీసుకొని ఆమె బేర్ చేసుకుంటూ వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే పాకిస్తానీ నేషనాలిటీ అని తెలిసిందో అప్పటి నుంచి తను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆమెకు దాచిపెట్టిన విషయం, మోసం చేసిండు. దాంతోపాటు రేపు పొద్దుగాల వాడు ఏదైనా కావచ్చు, వాడు టెర్రరిస్ట్ కావచ్చు, వాడు టెర్రరిజం లింక్స్ ఉండొచ్చు, లేకపోతే స్లీపర్ సెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాడు ఇప్పటికి కూడా వాడు వాట్సాప్ కాల్స్ వాళ్ళ చుట్టాలతో మాట్లాడతాడంట పాకిస్తాన్లో. సో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైతే తనకు తెలిసింది అప్పటి నుంచి తను చాలా దూరం అవ్వడం స్టార్ట్ అయింది. సో వాడు కూడా కొంచెం దూరం పెట్టేసి వేరే అమ్మాయిల దగ్గర ఎక్కువ పోవడం కానీ అట్లా వాడు కూడా స్టార్ట్ చేసిండు. సో అవన్నీ కీర్తి అనే మహిళ అతనితోటే ఉండాలని కోరుకుంటుందా, డివోర్స్ కావాలని కోరుకుంటుందా, అసలు ఆమె ఏమనుకుంటుంది? ఆమెకు న్యాయం కావాలని కోరుకుంటుంది. ఎలాంటి న్యాయం? న్యాయం ఏంటంటే వాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాల, వానికి సపోర్ట్ చేసి ఎవరైతే ఫోర్జరీ డాక్యుమెంట్ చేసినారో వాళ్ళ మీద, ఎవరైతే డాక్యుమెంట్ చేయడానికి అధికారులు ఎవరైతే సహకరించారు వాళ్ళ మీద, వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వీళ్ళ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ జరగాల. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు యాక్చువల్గా సిటిజన్షిప్ కూడా ఇచ్చి అగర్ ఏదైనా ఉన్నా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ డిపోర్ట్ చేసి వాళ్ళ కంట్రీ పంపించేసేయాలి, హోమ్ టైం ఎక్కడైతే వాళ్ళు పుట్టి పెరిగిరో అక్కడే పంపించేసేయాలని వాళ్ళ డిమాండ్. ఎందుకంటే మీ డిమాండ్ ఏంటి? ఆమెకు సపోర్ట్ చేసేవాడిగా మేము కూడా 100% అదే డిమాండ్ చేస్తాం. ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చేసి మన ఇండియన్ అమ్మాయిని ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు మనం పోలీస్ స్టేషన్లో ఉంటున్నామంటే ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చేసి వాడు మనం పోలీస్ స్టేషన్ రప్పించిండు. మనం ఇండియన్స్ అందరం కలిసి ఎందుకు చేయలేము వీని మీద? వీని కూడా రిటర్న్ పాకిస్తాన్ పంపించేసాలి. దేశంలో జనాభా సంఖ్య ఏం తక్కువ ఉందా? వీళ్ళ నలుగురితో మనకి మన ఏది ఉందా? వెళ్ళిపోమని చెప్పారు, ఆడ పాకిస్తాన్లో ఉండమని చెప్పారు. మన దేశంతో వానికేం సంబంధం? అసలు పుట్టి పెరగని వాడు పుట్టిన దేశం కాదు, పెరిగిన దేశం, అంటే మధ్యలో వచ్చిన దేశమే. వానికి అసలు దేశం మీద ఎటువంటి భక్తి ఉండదు, ఏముండదు. వాడు రేపు పొద్దుల దేశానికి వాడు కూడా ద్రోహం చేయొచ్చు. మనం పుట్టి పెరిగిన వాళ్ళు, మనం తిన్నాం ఇక్కడే, మనం పుట్టినాం ఇక్కడే, మన మాతృభూమి, మనం ద్రోహం చేయం. కానీ ఇటువంటి వాళ్ళు ద్రోహం చేస్తారు. ఇక్కడ లంగర్ హౌస్ ఏడైతే వాడు ఉంటున్నాడో చుట్టుపక్కల అంతా డిఫెన్స్ ఏరియా, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, సెక్యూరిటీ మూమెంట్స్ ఏదైనా క్యాప్చర్ చేసి వాడు పంపించచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఎవరైనా విఐపీస్ వస్తుంటారు, పోతుంటారు, ఏదైనా అకేషన్స్ జరుగుతుంటాయి, ఏదైనా ఉండొచ్చు వాడు చేసేది. ఎంక్వైరీ చాలా డీప్గా జరగాలని కోరుకుంటున్నారు మీరు? 100%. దీంట్లో స్పెషల్ ఎంక్వైరీ టీమ్స్ కూడా ఇన్వాల్వ్ కావాలా. ఇన్వాల్వ్ చేసి అప్పటిదాకా వీళ్ళని ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో మెయిన్ అట్లాంటి వాళ్ళని ఏదైనా డిటెన్షన్ సెంటర్లో అట్లాంటిది ఏమైనా పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిన్న బంజారాహిల్స్లో మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి మళ్ళీ ఇక్కడికి అంటే ఇక్కడ ఉంటున్నానే వచ్చారు, మరి అక్కడ వాళ్ళు ఏమైనా యాక్షన్ సీరియస్గా తీసుకున్నారా లేకపోతే లైట్గానే ఉందా? లేదండి, బంజారాహిల్స్ పట్టుకోగానే మనం ఏం చెప్పినామంటే, ఇప్పుడు పాకిస్తాన్ అని ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆయన పాకిస్తాన్ కాదో అని ఎంక్వైరీ చేసుకోవాలా. ఎందుకంటే చాలా పెద్ద అలిగేషన్ అది. దాని నెక్స్ట్ డేనే ఇండిపెండెన్స్ డే. సో అలిగేషన్ అనేది ప్రూవ్ అయిందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత అది. సార్ అవన్నీ ఏం చూసుకోలేదో తెలియదు. మేము అక్కడ సార్ ఏమన్నారంటే, లేదు మేము తీసుకెళ్తున్నాం, మీరు పోయి లంగర్ హౌస్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. మేము లంగర్ హౌస్కి వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ రాసి ఇచ్చినాం. ఇచ్చేసి ఖాళీ వాళ్ళ పిల్లలను తీసుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్తే ఇక్కడ పక్కన గలీలో అక్కడ వెళ్తే అక్కడ దర్జా మంచిగా రుబాబ్సే వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు ఈ పర్సన్. అంటే అక్కడ నుంచి అట్టెట్లు వదిలేస్తారు అంత ఈజీగా? వాని మీద ఎంక్వైరీ ఏం చేసినారని. సరే అక్కడ ఎంక్వైరీ అగర్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది? వాడు పాకిస్తాన్ అని ఇక్కడ ఎట్లా ప్రూవ్ అయింది? మరి అంటే పోలీసులు ఏమన్నా అతనికి సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందా? లేదు, పోలీస్ శాఖకు నేను అంటలేను, పోలీస్ శాఖ అట్లాంటి వాటికి సపోర్ట్ చేయదు. కాకపోతే ఎక్కడైతే అక్కడ జరిగిన ల్యాప్సెస్ ఉన్నాయో అది తప్పు అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడ వచ్చిన తర్వాత కూడా దాదాపు 1.5 అవర్ రోడ్ మీద వెయిట్ చేసినాం సార్ వచ్చేంత వరకు. అంటే ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ, బయట దేశం వాడు ఇక్కడ ఉంటున్నాడు అన్న ఒక థింగ్ వచ్చినప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాజ్ ఏ సివిలియన్గా నేనే వచ్చేంతసేపు నిలబడ్డా అంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మీరు మాకంటే ముందు వచ్చి నిలబడాలా. మీరు 1.5 అవర్ మమ్మల్ని వెయిట్ చేయించి అక్కడ సార్ వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోకపోవడం, మనకు అట్లానే వదిలేయడం అనేది ఆ సార్ పర్సనల్ చేసిన మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ఇక చివరి ప్రశ్న, కీర్తి అనే మహిళకు హిందుత్వంలోకి రావాలని ఉందా లేకపోతే అలానే ఉంటుందా? అది నేను ఇంకా అంటే అది రైట్ టు రిలీజన్ అనేది తన ఓన్ డెసిషన్. తనకు రావాలనుకుంటే వీఆర్ వెల్కమ్, అంటే మేము వెల్కమ్ చేస్తాం. లేదు అంటే తన ఇష్టం. అది ఆమె ముస్లింగా ఉండి పోరాడినా కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారా? ఆమె ఎట్లున్నా కూడా మేము అంటే ఒక మహిళగా కూడా సపోర్ట్ చేస్తాం. దాంతోపాటు అగర్ ఆమె హిందుత్వంలో వస్తుంది అంటే మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. మాకేం ప్రాబ్లం లేదు దాంట్లో.